కానీ అది ప్రతిదీ నాకు చెప్పరు, నాకు తెలియగానే నాకు బాధ అనిపించింది, ఇది నేను చేస్తున్నానంటే ఓకే ఓకే, అది రూల్ అన్నప్పుడు ఇప్పుడు అసలు కట్టకూడదుగా. అదే కదా, అది కూడా అడవిలో లోకేష్ కట్టించాడు, పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు సొంత డబ్బులతో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన ఏమైంది, 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నిలబెట్టింది నేను, వర్మెవడు కర్మ ఏంటి, ఇట్లాంటి అదే సభలో జరిగినాయి. అంటే దీని తర్వాతనే జరిగింది, కాశీనారాయణ క్షేత్రం తర్వాతే కదా. నేను 2 అంశాల మీద కాశీనారాయణ క్షేత్రం గురించి మాట్లాడలేదు ఆయన. నేను 3 అంశాల మీదన పవన్ కళ్యాణ్ నుంచి ఆశించా. సనాతన ధర్మ పరిరక్షణ అన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పాయింట్ లాగేసుకుంటున్నాడు ఆయన ఆంధ్రాలో. అవును, దక్షిణాది మొత్తంలో ఆయన నాయకుడు అయిపోవాలనుకుంటున్నాడు ఇక్కడ, యోగి ఆదిత్యనాథ్ లాగా. అప్పుడు కమిటెడ్గా ఉండాలి. ఆ కమిట్మెంట్ రాయచోట్లో కనిపించలా, ఆ కమిట్మెంట్ కాశీనారాయణ క్షేత్రంలో కనిపించలేదు. అదే సందర్భంలో ఆ కమిట్మెంట్ తిరుమల కొండకి సంబంధించి ముంతాజ్ హోటల్ విషయంలో కనిపించట్లా. ఇట్లాంటి వాటిట్లో కూడా ఆయన మాట్లాడాలి కదా. నేను చెప్పినప్పుడు సనాతనం, నేను చెప్పనప్పుడు అది నిత్యనూతనం అంటే ఎట్లాగుంటది. కాబట్టి అక్కడ ఆయన అంటే దాన్ని ఒక వనరుగా వాడుకుంటున్నాడు ఆయనకి, ఆయన ఎదుగుదలలో సనాతనం అవసరమైన టైంలో చేయట్లేదు, రాజకీయ పరంగా ఆయన వినియోగించుకుంటున్నాడు.